హాయ్ ఆల్ ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద ఒక ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఇఫ్ ద స్ట్రేట్ లైన్ x ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ 0, y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ 3x ప్లస్ 2y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ కాంకరెంట్. ఇచ్చిన ఈక్వేషన్ 3 కాంకరెంట్ అన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p వాల్యూ ఫైండ్ చేయమంటుంది. సో కాంకరెంట్కి మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటది? మోడ్ ఆఫ్ a1 b1 c1 a2 b2 c3 a3 b3 c3. సో a1 b1 c1 అంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్లో a1 అంటే x, ఇది అంటే అది ఏ ఫార్మేట్లో అంటే ax1 ప్లస్ by1 ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్తో కంపేర్ చేసుకొని a1 వాల్యూ b1 వాల్యూ c1 అంటే a వాల్యూ b వాల్యూ c వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్లో a1 వాల్యూ ఏంటి? 1, y వాల్యూ అసలు లేదు, సో 0. కాన్స్టెంట్ వాల్యూ ఏంటి? p, సో p పెట్టుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో a వాల్యూ ఏంటి? లేదు, సో 0. b వాల్యూ అంటే y టర్మ్ వాల్యూ ఏంటి? 1. కాన్స్టెంట్ ఏంటి? 2, సబ్స్టిట్యూట్ చేసాం. థర్డ్ ఈక్వేషన్లో 3 2 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మోడ్ ఆఫ్ 1 0 p 0 1 2 3 2 5 ఇది మోడ్ చేస్తే మనకి p వాల్యూ డైరెక్ట్ వస్తుంది. ఇప్పుడు 1 ఆఫ్ మోడ్ ఈ రో ఈ కాలం వదిలేస్తే ఏం టర్మ్స్ ఉన్నాయి? 1 2 2 5 ఉంది కదా, అది రాసుకున్నాం ఇక్కడ. మైనస్ 0. ఈ రో ఈ కాలం తీసేస్తే ఏం టర్మ్స్ ఉన్నాయి? 0 2 3 5, సో అది రాస్తున్నాం. ప్లస్ p ఆఫ్ ఈ రో ఈ కాలం తీసేస్తే మిగతా టర్మ్ ఏంటి? 0 1 3 2, అది రాసుకున్నాం. ఈక్వల్స్ టు 0. ఎప్పుడైనా ఇట్లా మోడ్ ఉన్నప్పుడు 3 into 3 మ్యాట్రిక్స్ కదా, మిడిల్ టర్మ్కి మైనస్ పెట్టుకోవాలి, మిగతా టర్మ్ పాజిటివ్ ఉంటుంది. సో ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, మిడిల్ టర్మ్కి మాత్రం -0 ఆఫ్ అని పెట్టుకున్నాం. సో ఇక్కడ 1 ఆఫ్ ఇది AD, ఇది మోడ్ ఆఫ్ ABCD అంటే ఏం చేస్తాం? AD మైనస్ BC చేస్తాం కదా, అది 5 - 4 -0 ఆఫ్ 0 - 6. అసలు ఇది రాయని అవసరం లేదు, ఎందుకంటే 0 ఇంటూ ఏదైనా 0 కాబట్టి. ప్లస్ p 2 into 0 0 -3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ 1 ఆఫ్ 1 5 - 4 అంటే 1, ఇది -0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ p ఆఫ్ -3 ఈక్వల్స్ టు 0. సో ఏంటి? 1 - 1 నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ -3p ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. సో ఇక్కడ ఏం రాసుకున్నామంటే 3p ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎందుకంటే -3p, ఈ 1 రైట్ సైడ్ తీసుకొచ్చిన ఏమవుతుంది? -1 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ అవుతే p టర్మ్ ఏంటి? p ఈజ్ ఈక్వల్స్ టు 1/3. సో p వాల్యూ ఏంటి? 1/3. ఓకే, ఏమైనా 3 ఈక్వేషన్స్ ఇచ్చి దే ఆర్ కాంకరెంట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సమ్ టర్మ్. ఏదో ఒక టర్మ్ p అని ఇవ్వచ్చు, x అని ఇవ్వచ్చు, y అని ఇవ్వచ్చు, ఏదని ఇవ్వచ్చు, q అని ఇవ్వచ్చు, ఏదని ఇచ్చినా మనం ఫస్ట్ కాంకరెన్సీకి అంటే ఫార్ములా ఏంటి? మోడ్ ఆఫ్ a1 b1 c1 a2 b2 c3 a3 b3 c3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అందులో టర్మ్స్ కరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలాంటప్పుడే క్వశ్చన్లో y టర్మ్ అప్పుడప్పుడు ఇవ్వడు, x టర్మ్ అప్పుడప్పుడు ఇవ్వరు, అట్లా ఇవ్వకుండా ఉన్న టర్మ్కి 0 అని డైరెక్ట్ పెట్టుకోవాలి. మనం అక్కడ మిస్టేక్ చేస్తే మాత్రం మనం వాల్యూ అనేది ఫైండ్ చేయలేం కరెక్ట్గా. సో కరెక్ట్గా రాసుకొని మోడ్ పెట్టేసి మీకు మనకి ఇది తెలుసు, ఇది ఎలా చేయాలో అలా చేస్తే మనకు క్వశ్చన్లో ఏదైనా టర్మ్కి వాల్యూ ఫైండ్ చేయమంటారు కదా, ఆ వాల్యూ మనం ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద ఫాలోయింగ్ స్ట్రేట్ లైన్స్ అండ్ కోఆర్డినేట్ యాక్సిస్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ చేయమంటున్నాడు. క్వశ్చన్లో స్ట్రేట్ లైన్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ స్ట్రేట్ లైన్ ఏమి ఇచ్చాడు? x - 4y + 2 = 0 ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? 1/2 మోడ్ ఆఫ్ c²/AB. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఫర్ స్ట్రేట్ లైన్. స్ట్రేట్ లైన్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? 1/2 మోడ్ ఆఫ్ c²/AB. సో 1/2 ఇక్కడ ఇంత ముందులా ఇది ax + by + c ఈజ్ ఈక్వల్స్ టు 0. c వాల్యూ ఏంటి? 2, a వాల్యూ ఏంటి? 1, b వాల్యూ ఏంటి? -4. ఓకే, సో 1/2 2² అంటే 4 by -4. సో 4 క్యాన్సిల్ అవుతుంది. ఏంటి? 1/2, ఎందుకంటే మోడ్ ఆఫ్ మైనస్ ఎప్పుడు పాజిటివ్ అయిపోతుంది. సో 1/2 మాత్రమే వస్తుంది స్క్వేర్ యూనిట్స్. ఓకే, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇంకొక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇంకో క్వశ్చన్ ఏంటి? 3x - 4y + 12 ఈజ్ ఈక్వల్స్ టు 0.
సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి 1/2 mod of c square by ab కదా. ఇది ax plus by plus c equals to 0 ఫార్మాట్ అయితే c వాల్యూ 12, a వాల్యూ 3, b వాల్యూ -4. సో 12 square by 4 3s are 12. సో 12 1s are 12 12s are 144. సో ఇక్కడ మోడ్ ఆఫ్ మైనస్ ఎప్పుడు పాజిటివ్ అవుతుందని చెప్పాను. సో 1/2 ఇంటూ 12. సో 2 6 సో వాల్యూ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వాల్యూ ఏంటి 6 స్క్వేర్ యూనిట్స్. ఓకే, ఇలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.